ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఫారెస్ట్ అధికారుల తీరు తలనొప్పిగా మారింది. గత కొంతకాలం నుంచి ఎమ్మెల్యే వర్సెస్ ఫారెస్ట్ ఆఫీసర్స్ గా కొనసాగుతున్న వివాదం పీక్ స్టేజ్ కు చేరుకుంది. ప్రజలు అడవి బిడ్డల పక్షాన నిలబడిన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అధికారంలో తమ ప్రభుత్వం ఉన్నప్పటికీ విపక్ష పాత్ర పోషించే పరిస్థితులు నెలకొన్నాయి. ఫారెస్ట్ సిబ్బందిపై ఉద్యమం ప్రారంభం కాబోతోందని, దానికి స్వయంగా తానే నాయకత్వం వహించబోతున్నారని ప్రకటించారు. ఫారెస్ట్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్తో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. కాన్స్టిట్యున్సీలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలిచింది ఒకే ఒక సీటు కాంగ్రెస్ పార్టీ. సో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఆ ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే ప్రతిరోజు విపక్ష పాత్రను పోషించాల్సిన దుస్థితి వచ్చింది. ప్రతిరోజు ఎక్కడొక చోట ప్రజలకు సంబంధించి ఏదో ఒక ఆందోళనలు, దానికి సంబంధించి ఆయన సపోర్ట్ చేయడం, రోడ్డుపై ఎక్కడం అన్నది ప్రతిరోజు జరుగుతుంది. ఆయన ఎవరో కాదు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వెడ్మా బొజ్జు పటేల్. నిన్న కూడా చాలా గొడవ జరిగింది. ఫారెస్ట్ అధికారులు కొంతమంది ఆదివాసీలపైన దాడి చేస్తున్న నేపథ్యంలో అర్ధరాత్రి ఎమ్మెల్యే అక్కడికి పోయి అక్కడ కూర్చొని ధర్నా చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. సో ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏం జరుగుతున్నది అడిగి తెలుసుకుందాం. ఎమ్మెల్యే గారు, ఏం జరుగుతుంది? నిన్న అసలు వాస్తవానికి కూడా ఈ 5గురిని చాలా ఘోరంగా చితకబాదారని చెప్తున్నారు, కేవలం చేపలు పట్టడానికి వెళ్తే. ఏం జరిగింది అక్కడ వాస్తవంగా నిన్న వారు వర్షం వస్తుంది, వర్షంలో చేపలు పట్టడానికి వాళ్ళ చేతులు వలలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆదివాసులకి అదొక వర్షాకాలం వస్తే అది కామన్. ఎందుకంటే నేను కూడా అట్లా చేపలు పట్టిన వ్యక్తిగా ఆ రోజులు మేము కూడా వర్షం వస్తే వాగులకి వెళ్ళడం, చేపలు పట్టడం, ఎండ్రికాయలు పట్టడం కూడా నడుస్తుంటుంది. వారికి కూడా దగ్గరున్న వాగు అది ఒకే వాగు ఉంది, మరి వేరేది కూడా దానిపైననే వాళ్ళకు వాగు ఉంటుంది. వాగులో చేపలు పట్టినలు, జాలలు, వాళ్ళందరూ వాళ్ళ చేతిలో జాలలు కూడా చేపలు పట్టే జాలలే ఉన్నాయి. మరి వాళ్ళు చేపలు పట్టడానికి పోయిన తర్వాత అక్కడ నుండి డిప్టీ రేంజ్ ఆఫీసర్ ఎవరైతే లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, వాళ్ళని విపరీతంగా కొట్టడం అనేది జరిగింది. ఏమంటే వాళ్ళు హంటింగ్కి రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ జమానాలో ఎవడైనా ఇంత డేర్ చేసుకొని డేలో పోయి ఎవరైనా హంటింగ్ చేసే పరిస్థితి ఉందా? లేకపోతే క్యాండిడేట్ గతంలో ఏమైనా హంటింగ్ చేసినట్టు దాఖలాలు ఉన్నాయా? ఏమి లేవు. అంటే పక్కా ఎన్నికల కంటే ముందు సేమ్ అదే జరిగింది. ఆ రోజుల్లో చేపలు పట్టడానికి వెళ్తే వాళ్ళని హింసించి చెరువులో లోపల చెరువులు చిన్న చిన్న కుండలు ఉంటే అక్కడ చేపలు పట్టడానికి పోతే గతంలో ఇదే చేస్తే విలేకరులు పోతే విలేకరుల మీద కేసులు పెట్టే పరిస్థితి. మరి ఈ రోజు నిన్న కూడా వాళ్ళు పోతే వాళ్ళని ఒక్కోదైతే ఇది వేలు వెళ్ళిపోయింది, గోరు వెళ్ళిపోయింది, వీపు అంతా వాసింది, చేతులన్నీ వాసినాయి. అంతా ఘోరంగా కొట్టడం ఈ ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధం, వాళ్ళ డ్యూటీకి కూడా ఇది విరుద్ధం. అసలు ఇంకొకటి, అన్ని యూనిఫామ్లు ఉన్నాడు, అసలు యూనిఫామే లేదు అతని బాడీలో. ఫుల్ నిన్న తాగి ఎక్కడో ముగ్గురు ఎప్పర్లంతా కలిసి దావత్ చేసుకున్నట్టు అడవిలో. ఏదో ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని ఈ రకంగా 7 గంటలు అడవంతా కూడా తిప్పేసి మరి తిరిగి నేను రాత్రి 10:30కి పోతే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ రావడం అనేది జరిగింది. నేను కూడా స్ట్రిక్ట్గా చెప్పిన, వాళ్ళని తీసుకొస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తా, లేకపోతే వెళ్ళా అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన. అదేవిధంగా ఎఫ్డిపిటి సాయంత్రం రాత్రి మా PID మకరాంధ్ర కూడా అక్కడ రావడం అనేది జరిగింది, నాయకపోడు కాబట్టి. వాడు వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ కలిపేసి వాళ్ళు ఇచ్చిన తర్వాత నేను ఒకటే చెప్పిన, మరి ఈ ప్రాంతంలో ఇంత విధ్వంసం చేయాల్సిన అవసరం ఏమున్నది? నిన్న కాదు మొన్నేమో ఉడుంపూర్లో కేజీలు పట్టుకొని చేనుకెళ్తే వాళ్ళని తీసుకొచ్చి హెరాస్మెంట్ చేస్తే అక్కడ మొత్తం వాళ్ళంతా సాయ నిరాకరణ స్టార్ట్ చేశారు. వారం రోజుల క్రితం అక్కడ జక్కుభూమి సర్పంచ్ గారిని, మా అధికార పార్టీ సంబంధించిన సర్పంచ్లు 50 మంది పోలీసు మన ఫారెస్ట్ అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్ళినారు. ఎలాంటి నోటీస్ ఇవ్వలే, ఏం చేయలే. అతని దగ్గర ఎలాంటి ట్రాక్టర్తో ఇసుక తీసుకెళ్ళిన పురుపు లేవు. కానీ అతనే బాధుడుగా బూచిగా చూపెట్టుకొని అతని ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఇదే కాకుండా పెంబి ఏరియాలో బీడాకుల విషయంలో ఆదివాసులు బీడాకులు తీసుకొచ్చేసి ఒకరిని ఇంటికాడ పెడితే వాడికి సంబంధించిన బులోరో వెహికల్ ఆటోని తీసుకెళ్ళి వాళ్ళు రేంజ్ ఆఫీస్లో పెట్టిండ్రు. కేజ్వీల్ ఇట్లా బయటికి వస్తే తప్ప ట్రాక్టర్ బయటకు వస్తే, ఇప్పుడు మీరు రేంజ్ ఆఫీస్లో ఇంధనపల్లిలో పోయి చూడండి, 10 నుంచి 15 ట్రాక్టర్లు లోపల ఉంటాయి, ఎంటీ ట్రాక్టర్లు ఉంటాయి. ఏదో కొంత ఇసుక లేకపోతే ఇంకోటి ఏం చేస్తారు వాళ్ళు, వాంటెడ్ ఎంటీ ట్రాక్టర్ని తీసుకురావాలి, ఒక 4-5 తట్టాలు దాంట్లో ఇసుక వేయాలి, వాళ్ళే చేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి నిన్న ఏదైతే జరిగిన సంఘటన విషయంలో చాలా సీరియస్గా నేను కూడా రెస్పాండ్ అయినా. తప్పకుండా లక్ష్మీనారాయణ విషయంలో అతన్ని సస్పెన్షన్ చేయాలి, మీదేదో ఎంక్వైరీ చేసి నోటీసులు ఇచ్చి పంపించడం కాదు. రెండవది, అదేవిధంగా ఉడుంపూర్ ఎప్పారు, జన్నారం ఎప్పారు, ఖానాపూర్ ఎప్పారు, వీళ్ళు చేసే అరాచకం అంత ఇంత కాదు, చాలా పెద్ద ఎత్తున హరాస్మెంట్ చేస్తున్నారు. వీళ్ళని ఇమీడియట్లీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఫారెస్ట్ అధికారులు ఇక్కడ కవ్వాల్ అభయారణ్యం పేరుతో సపరేట్ రాజ్యాంగం బ్రిటిష్ తరాలు వ్యవహరిస్తున్నారనేది
ఎమ్మెల్యే వెడమబుజ్జ ఆరోపణ. సో అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం తాను మళ్ళీ రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని చెప్తున్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి ఫారెస్ట్ అధికారులపైన. ఇందిరమ్మ ఇళ్లకు ఆటంకం కలుగుతుంది, కనీసం అడవిలోకి ఆదివాసీలు అడవి సమీపానికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. సో ఇప్పటికే సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ప్రారంభమైంది. సో దానికి తప్పకుండా మద్దతు తెలుపుతూ అవసరమైతే తానే లీడ్ చేస్తానని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ప్రభుత్వం దీనిపైన ఆలోచించి పేద ప్రజలు ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన హక్కులను కూడా కాపాడాల్సిన పరిస్థితి చాలా వరకు కనిపిస్తుంది. కనపర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.